హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి నేను నా కాశ్మీర్ ట్రిప్ గురించి అయితే షేర్ చేసుకోబోతున్నానండి. పూర్తిగా ఒక వీడియోలోనే షేర్ చేసుకోబోతున్నాను, ఎందుకంటే షార్ట్స్ ఆల్రెడీ చాలా పెట్టాను. బట్ నా మెమొరీ కోసం అండ్ అలాగే ఎవరికైనా అవసరమైతే యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఒక వీడియో కూడా చేస్తున్నాను అనమాట. సో ఒక ఫుల్ వీడియోలోనే మొత్తం ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ వీడియో చేస్తున్నానండి. సో ల్యాక్ ఎక్కువ ఉంటే కనుక షార్ట్స్ ఫాలో అయిపోండి. సో నేనైతే విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. సో అమ్మతో నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అండి. సో నేనంటూ సంపాదన మొదలుపెట్టిన తర్వాత అమ్మని ఫ్లైట్లో తీసుకెళ్లారని చెప్పేసి ఒక గట్టిగా అనుకున్నాను ఎప్పుడో. సో అది ఇన్నాళ్ళకి నాకు నిజమైందనమాట. సో ఫస్ట్ అయితే మేము గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ అండి. సో తర్వాత హైదరాబాద్ నుంచి శ్రీనగర్ అనమాట. సో మధ్యలో హాల్ట్ ఉంది హైదరాబాద్లో. సో నేను వచ్చేసి డిసెంబర్ 10th మేము స్టార్ట్ అయ్యామండి. యాక్చువల్గా డిసెంబర్ 20th చూసాము మా హస్బెండ్ బర్త్డే కోసం, బట్ ఆ రోజు నాకు దొరకలేదు టికెట్స్. సో తర్వాత నాకు 10th దొరికాయి అనమాట. ముందు ప్రీపోన్గా మేము వెళ్ళిపోయాం అనమాట. చాలా బాగుంది జర్నీ అయితే మాత్రం. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మా రూమ్కి వెళ్ళడానికి మాకు మధ్యలో దాల్ లేక్ వస్తుంది అనమాట. దాల్ లేక్ మీకు ఆల్మోస్ట్ సిటీ అంతా కూడా హాఫ్ అబోనే మీకు దాల్ లేక్ ఉంటుందండి. సో ఇది మా రూమ్ టూర్. సో మేము ఎక్కడైతే దిగామో ఎవలాక్ హోమ్స్ అని చెప్పేసి మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది. ఎవలాక్ హోమ్స్ అంటే వంశీరెడ్డి వ్లాగ్స్ అని చెప్పేసి మీరు ఒకసారి సెర్చ్ చేయండి యూట్యూబ్లో. వంశీరెడ్డి వ్లాగ్స్ ఆయన ద్వారా మాకు తెలిసిందనమాట ఎవలాక్ హోమ్స్. యాక్చువల్గా వీళ్ళకి లేలో ఉందన్నమాట. యూట్యూబ్లో వంశీరెడ్డి వ్లాగ్స్ అని మీరు టైప్ చేస్తే కనుక ఆయన ఛానల్లో ఆయన పెట్టిన వీడియోల్లోనే ఈయన ఉందనమాట ఎవలాక్ హోమ్స్ అని చెప్పేసి. యాక్చువల్గా వీళ్ళకి లేలో ఉంటుంది కదా, లదాఖ్ అంటారు. సో అక్కడ వీళ్ళకి ఒక గెస్ట్ హౌస్ అయితే ఉందనమాట. సో అక్కడ వీళ్ళు అకామిడేట్ చేస్తారు. సో ఇక్కడ కొత్తగా మనకి కాశ్మీర్లో శ్రీనగర్లో కూడా స్టార్ట్ చేశారండి. చాలా బాగుంది వాళ్ళ యొక్క హాస్పిటాలిటీ అంతా కూడా చాలా బాగుంది. సో మాకు ఇచ్చిన రూమ్ అయితే ఇదనమాట. ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ 5 వెళ్ళాం కాబట్టి 6 బెడెడ్ బంక్ బెడ్స్ 3 బంక్ బెడ్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఈజీగా ఆక్యుపై చేసుకోగలము అండ్ ఈజీ అండ్ అటు కొంచెం క్లోజ్డ్గానే ఉంటే బెటర్ కదా, ఎందుకంటే ఇది చాలా ఫ్రీజింగ్ ప్లేస్ కాబట్టి కొంచెం క్లోజ్డ్గానే ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము అది తీసుకున్నాము. మంచి యాంబియన్స్ ఉందండి, చాలా బాగుంది వాళ్ళ హాస్పిటాలిటీ ఇదంతా కూడా. వాళ్ళ వే ఆఫ్ రిసీవింగ్ ఇదంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో బంక్ బెడ్స్ ఇచ్చారనమాట. మేమైతే లగేజ్ అంతా లోపల పెట్టేసుకున్నాము. అండ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు రూమ్లో 2 హీటర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే మనం వేసవకాలంలో ఏసీ ఎలా వాడతామో అక్కడ అలాంటి ప్లేసెస్లో మనాలి కానీ కాశ్మీర్ కానీ ఇలాంటి ప్లేసెస్లో ఉండాలంటే హీటర్స్, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా హీటర్ అనమాట. సో కంపల్సరీ హీటర్స్ అనేవి ఉండాలండి. సో మేము తీసుకొచ్చిన లగేజ్ చూసారా. సో ఫ్లైట్లో కాబట్టి పర్సన్కి ఇంత 15 kgs అలాగే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అన్నీ తీసుకురావడం అయితే జరిగింది. సో వాళ్ళు వెళ్ళగానే మాకు వేడివేడి కాఫీ పెట్టిచ్చారనమాట. సో బాగా అనిపించింది ఆ టైంలో, వేడిది ఏవి ఇచ్చినా తాగేయాలనిపించింది అనమాట. సో అంత టెంపరేచర్స్ అనేవి చాలా మైనస్ లెవెల్స్లో ఉన్నాయన్నమాట. చాలా ఏమంటారు అంటే ఒక్కసారిగా విజయవాడ క్లైమేట్ మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. సో విజయవాడ నుంచి కాశ్మీర్ అంటే అసలు చూడండి, కంప్లీట్ హాట్ నుంచి తీసుకెళ్ళి ఫ్రోజన్లో పాడేసినట్టు అయిపోయింది మా ప్రాణం అయితే. సో చాలా మెయిన్ ఏంటంటే మనం ప్యాకింగ్ చేసుకునేటప్పుడు ఎవరైనా కాశ్మీర్ వెళ్ళేటప్పుడు ప్యాకింగ్ చేసుకునేటప్పుడే లగేజ్లో డెఫినెట్గా వార్మర్స్ అండ్ అలాగే షూస్, మంచి షూస్, స్నోలో తిరిగే షూస్ అండ్ అలాగే స్వెటర్స్ లేదంటే జాకెట్స్ ఇవన్నీ కూడా చాలా మంచిగా అన్ని సెటప్ చేసుకొని తీసుకెళ్ళాలండి. అండ్ మా డిన్నర్ టైంకి మేము రీచ్ అయ్యాం కాబట్టి వాళ్ళు మాకు ఇక్కడ కూడా హీటర్ పెట్టి డిన్నర్ ఏర్పాటు చేశారు. సో వీళ్ళు ప్రాపర్ వచ్చేసి వాళ్ళు తిరుపతి వాళ్ళండి. తిరుపతి వాళ్ళే మనకి యావ్లాక్ హోమ్స్ అనేది స్టార్ట్ చేశారు సిన్స్ సో మెనీ ఇయర్స్. సో వాళ్ళు మటన్ పులావ్ అనుకుంటా రోజు వండారు. సో చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మీకు ఒక్కటి చెప్తాను, ఏ ఊరు వెళ్తే ఆ ఊరు ఫుడ్ ట్రై చేస్తాం కానీ కంప్లీట్గా మనం ఓన్ చేసుకోలేమండి. సో మనం ఎక్కడున్నా సరే, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళివ్వండి, నార్త్ కానీ లేదంటే టూ మచ్ ఆఫ్ లైక్ సౌత్లో తిరగడం కానీ ఎక్కడికైనా వెళ్ళండి, సౌత్ స్టైల్ ఫుడ్డే ఇష్టపడతాము. మనం కాశీ వెళ్ళినా లేకపోతే ఇంకొక ప్లేసెస్కి వెళ్ళినా సరే సౌత్ ఫుడ్, ఆ తాలి, ఆ పప్పు సాంబారు, ఆ ముద్దపప్పు లేదా బిర్యానీ ఇంకా ఏమైనా, సో మన సౌత్కి సంబంధించి మనం ఓన్ చేసుకోగలము. అదైతే మనం హ్యాపీగా ఇంకా చూసుకోకూడదు అనమాట, వెళ్ళిపోతుంది ఇంకా అలాగా. చారు, సాంబార్ ఇట్లాంటివి ఉంటే మనకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఇక్కడ మాకు
మమ్మల్ని అడిగారు వచ్చేటప్పుడే, "మీరు నాన్ వెజ్ తింటారా అండి?" అని చెప్పేసి. సో, మేము నాన్ వెజ్ తింటామని చెప్పంగానే వాళ్ళు మటన్ పులావ్ వండారనమాట. చాలా వేడి వేడిగా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ చాలా బాగుంది టేస్ట్ కూడా. మంచిగా కుక్ చేసి పెట్టారు మాకైతే. అండ్ తర్వాత వచ్చేసి మేమైతే రెస్ట్ తీసుకున్నాం. ఆ రోజుకి ఇంకెక్కడికి వెళ్ళాము. ఆల్మోస్ట్ 9:30, 10 అయిపోయింది రూమ్కి వచ్చేసరికి. సో, ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట, ఎవరు ఎక్కడ పడుకుందాం ఏంటి అనేసి. సో, అమ్మ, నేను, ఈయన మేమందరం కూడా 3 బంక్ బెడ్స్ కాబట్టి సో కింద సెటిల్ అయిపోయాం. పిల్లలిద్దరు కూడా పైన సెటిల్ అయిపోయారనమాట. సో వాళ్ళు వచ్చేసి మాకు బ్లాంకెట్స్, చాలా థిక్గా ఉన్న బ్లాంకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ వాళ్ళ ట్రీట్మెంట్ కూడా నిజంగా ఆసమ్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. ఎలాగో మనం వెళ్ళింది తిరగడానికే కాబట్టి కాశ్మీర్లో, సో మధ్యాహ్నం మనం రూమ్లో ఉండం కాబట్టి సో వాళ్ళైతే అది ప్రొవైడ్ చెయ్యరు. సో 2 మీల్స్ ఎ డే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్ మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మనం పలానా ఏమైనా కావాలంటే కూడా బై అప్లికేషన్ చేసిస్తారు. బట్ వాళ్ళు చేసేది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో పప్పు అలా కూడా చేస్తారు. పప్పు, ఆకుకూర, పప్పు, టమాటో ఇవన్నీ కూడా మాకు ఆ టైంలో చేసి పెట్టారనమాట. వి ఆల్మోస్ట్ స్టేడ్ ఫర్ 5 days. సో నైస్ అకామిడేషన్ ప్రొవైడెడ్ బై అవలాక్ హోమ్స్ అండి. సో వీలైతే డీటెయిల్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ప్యాకేజ్ మాట్లాడుకోవచ్చు. అండ్ తర్వాత మేము గండోలా రైడ్ కింద నెక్స్ట్ డే వాళ్ళు ట్రావెల్ కార్ అరేంజ్ చేశారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్యాకేజ్. సో ప్యాకేజ్ అనేది సీజన్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఐ కుడెంట్ రివీల్ ఫర్ వాట్ ప్రైస్ ఐ గాట్ ఇట్ ఫర్. మేము ఆల్రెడీ ఫ్లైట్ ఇవన్నీ బుక్ చేసేసుకున్నాం కాబట్టి వీ గాట్ ఇట్ ఫర్ లెస్ ప్రైస్ ఓన్లీ. సో అది చెప్పగలను. సో నేను వచ్చేసి ఇక్కడ గండోలా రైడ్కి అయితే రావడం జరిగింది. సో మేము వచ్చేసి గండోలా రైడ్కి ముందే టికెట్స్ బుక్ చేసేసుకున్నామండి 2 months ముందే. సో ఎందుకంటే మాకు ప్లానింగ్ ముందు నుంచే ఉంది. ఎక్కడికి వెళ్ళాలని ఇలాంటి పెద్ద ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు మా ప్లానింగ్ ఎప్పుడు కూడా 2-3 months ముందే మేము ప్లాన్ చేసుకుంటాము. సో ఐదర్ మనీ సేవింగ్ అయినా లేకపోతే ట్రైన్స్ పట్టుకోవడానికైనా ఫ్లైట్స్ పట్టుకోవడానికైనా సరే మాకు కొంచెం టైం ఉంటుంది అనమాట. సో అందుకోసం సో మేము వచ్చి గండోలా ఫస్ట్ ఫేజ్కి అయితే వెళ్ళడం జరిగింది. సెకండ్ ఫేజ్కి వెళ్ళలేదు. ఎందుకంటే సెకండ్ ఫేజ్ ఎప్పుడైతే టికెట్స్ బుకింగ్ అప్పుడు వాళ్ళు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, హార్ట్ పేషెంట్స్ అయినా లేకపోతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా, అంటే మీకు అర్థమవుతుంది కదా, ఏదైనా లివర్ శ్వాస సంబంధిత ఏమైనా ఇబ్బందులు ఉన్నా లేకపోతే హార్ట్కి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నా డెఫినెట్గా అలాంటి వాళ్ళు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు అలాంటి వాళ్ళు రికమెండ్ చెయ్యరు. ఎందుకంటే అది చాలా హైట్ అండి. చాలా ఆల్మోస్ట్ ఒక 3000 సంథింగ్ అబోవ్ హైట్స్ అండ్ మీటర్స్ హైట్స్ అనమాట. సో అందుకోసం అటువంటి హైట్ ప్లేసెస్కి డెఫినెట్గా ఎవరిని రికమెండ్ చెయ్యరు. సో ఎవరైతే ఓకే లంగ్స్ అంతా హెల్తీగా ఉంది అనుకునే వాళ్ళైతే హ్యాపీగా వెళ్ళొచ్చు. సో మేమైతే వెళ్ళలేదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ నాకు బ్లడ్ లెవెల్స్ అనేది కొంచెం తక్కువ ఉంది. నాకు నార్మల్గా మెట్లు ఎక్కితేనే నాకు ఎగుపిరి దిగుపిరి అయిపోతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు. సో తర్వాత డే వచ్చేసి మేము సిక్ అయ్యాం, అమ్మ నేను కూడా సిక్ అయ్యాము. సో మేమైతే వెళ్ళలేదండి. నెక్స్ట్ డే పెహల్గామ్కి మేమైతే వెళ్ళలేదు. పిల్లలు ఈయన వెళ్ళారు పెహల్గామ్కి. చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. ఫొటోస్ అవన్నీ కూడా నాకు షేర్ చేశారు. బట్ నేను సరే అమ్మ ఇబ్బంది పడుతున్నారు అండ్ నాకు అస్సలు ఈ కారు అసలు తిరగడం అనేది నాకు అస్సలు పడదండి. ఎందుకంటే నాకు ఈ నాసియా ప్రాబ్లం ఉంది. సో అందుకోసం నాకు ఎక్కడికి వెళ్ళినా వామిటింగ్స్ అనేవి అయిపోతూ ఉంటాయన్నమాట. సో నా వల్ల ఎందుకు పిల్లలు అండ్ ఈయన ప్లానింగ్ డిస్టర్బ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ మట్టుకి నేను వెళ్ళిపోమని చెప్పాను. వాళ్ళైతే కార్లో వెళ్ళిపోయారనమాట. సో డెఫినెట్గా మనం అక్కడ చూడాల్సిన ప్లేస్ అయితే చాలా ఉన్నాయండి. బట్ బేసిక్గా మేము కవర్ చేసింది వచ్చేసి గండోలా రైడ్, పెహల్గాము, గుల్మర్గ్ అండ్ ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఐ ఫర్గోట్, ఐఎమ్ నాట్ గెటింగ్ రైట్ నౌ. సో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో మీలో ఎంతమంది ఇలా మంచుని చూసినప్పుడు కానీ శాండ్ చూసినప్పుడు కానీ ఇలా మీ పేరు మీ కపుల్ పేరు రాస్తారో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. సో నేనైతే మంచు చూడగానే అంటే నేను అదే కదా ఫస్ట్ అంటే గండోలా రైడ్లో నేను అంత ఎక్కువసేపు లేను, ఎందుకంటే చాలా చిల్గా ఉంది. సో అందుకోసం నేను వెంటనే వచ్చేసాను అక్కడి నుంచి. హార్డ్లీ ఒక 20 minutes ఉన్నామేమోనండి హోల్ గండోలా రైడ్లో. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను వచ్చింది వచ్చేసి గుల్మర్గ్ అనమాట. సో గుల్మర్గ్లో నేను ఫస్ట్ దిగినప్పుడు నాకు మంచు కనిపించగానే నాది మా హస్బెండ్ది స్టార్టింగ్ లెటర్స్ అయితే రాయడం జరిగింది. చాలా అంటే చాలా బాగుందండి ప్లేస్.
డెఫినెట్గా ఇలాంటి ప్లేసెస్ మీకు గుర్తుండే ఉంటుంది. రోజా సినిమా ఎంతమందికి తెలుసో, 90s కిడ్స్కి చాలామంది తెలిసే ఉంటుంది. అరవింద్ స్వామి అండ్ మధుబాల యాక్ట్ చేసిన రోజా సినిమా. సో అందులో ఒక పాట ఉంటుంది కదా, పరువం వానగా అని చెప్పేసి. సో ఆ పిక్చర్ సీన్స్ లాగా నాకు ఇక్కడ చాలా అనిపించాయి అనమాట. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్లోనే కదా అది షూట్ చేశారు. సో చాలా సినిమా షూటింగ్స్ అయితే ఇక్కడ జరిగాయంట. ఎందుకంటే అక్కడ క్యాబ్ డ్రైవర్తో మాట్లాడడం వల్ల నాకు తెలిసింది. సో మీరు ఇక్కడ చూస్తున్నారా, మా వాళ్ళు ఇంకా హైట్ వెళ్ళిపోతున్నారు. సో మేమైతే వెళ్ళలేము. సో అందుకోసం కింద మాత్రం ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. చాలా సాక్సెస్ కానీ, చేతి గ్లౌసెస్ కానీ, థర్మల్స్ కానీ, స్వెటర్స్ కానీ, జాకెట్స్ కానీ ఇవన్నీ కూడా డెఫినెట్గా ఎక్కువే పట్టుకెళ్ళండి ఒకవేళ ఎవరికైనా ప్లానింగ్ ఉంటే మాత్రం. యాక్చువల్గా సమ్మర్లో వెళ్తారు ఎవరైనా ఇలాంటి ప్లేసెస్కి, బట్ మేము కొంచెం క్రేజీ కదా, సో అందుకోసం మేము ముందే వెళ్ళాం అనమాట. అండ్ దట్టు ఈయన బర్త్డే వస్తుంది కాబట్టి సో ఒక మెమొరీగా ఉంటుందని చెప్పేసి మేమైతే వెళ్ళడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ అవర్ మెమొరీస్. అండ్ ఎవరికైనా యూజ్ అయితే కనుక డెఫినెట్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక ఫుల్ వీడియో పెడుతున్నాను. యాక్చువల్గా ఫస్ట్ పెట్టను అని చెప్పాను, ఎందుకంటే షార్ట్స్లోనే కవర్ చేద్దాం అనుకున్నాను, కానీ చాలా ఉన్నాయండి వీడియోస్. సో అందుకోసం నేను ఒక వీడియో చేస్తే బాగుంటుందని చెప్పేసి అనిపించింది అనమాట. ఎవరికైనా తెలియకపోతే కూడా తెలుగులో ఒక వీడియో ఉన్నట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి చెప్పాను అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా మంచు ఉండడం వల్ల గుల్మర్గ్ సర్టెన్ డిస్టెన్స్ దగ్గర ఆపేశారు. తర్వాత ఎక్కువ వెళ్ళలేదన్నమాట, ఎందుకంటే స్కిడ్ అయిపోతున్నాయి అనమాట. ఇవి ఏవైతే ఉంటాయో కార్స్ అవి స్కిడ్ అయిపోతున్నాయి టైర్స్. సో అందుకోసం చైన్స్ వేసి టైర్లకి అలా తీసుకెళ్తున్నారు. అది కూడా చాలా రిస్కీ అండి. బట్ అలాంటివన్నీ కనుక్కున్నాకే మీరు ఎట్ ఏ పాయింట్ ఆఫ్ డిస్టెన్స్కి వెళ్ళండి. లేదంటే గుర్రాల మీద కూడా తీసుకెళ్తున్నారు. బట్ నేనేమో గుర్రాల మీదకి అయితే నేను ప్రిఫర్ చేయలేదు. ఎందుకో నాకు గుర్రాల మీద వాటిని ఇచ్చేయడం నాకు కరెక్ట్ హాయ్ గాయ్స్, ఇప్పుడైతే నేను నిషాన్ గార్డెన్స్ అని చెప్పేసి మనకి శ్రీనగర్లో ఉంది కదా, సో అక్కడికైతే వచ్చాను అనమాట. ఈరోజు టెంపరేచర్ వచ్చి 4 ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 4 ఉంది, కానీ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది. చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది. గార్డెన్స్ యాక్చువల్గా ఇక్కడ అంత ఫ్లవరింగ్ గట్టా ఏం లేదు, ఆకులు కూడా ఏమీ లేవు ఇక్కడ గార్డెన్లో పెద్ద. బట్ మళ్ళీ వచ్చే ప్లేస్ కాదు కాబట్టి ఇక్కడ కూడా వచ్చాము చూడడానికి. సో చూస్తే మీకు కనిపిస్తుంది కదా, చూడండి ఇక్కడ అంతా కూడా గార్డెన్ మీకు చూపిస్తున్నాను. సో ఇదంతా గార్డెన్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏప్రిల్ మార్చ్ నుంచి ఇంకా బ్లూమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది చూస్తే. దల్ లేక్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. మా రూమ్ నుంచి హార్డ్లీ ఒక 4 కిలోమీటర్స్ ఉంది. వచ్చాము. సో మేము ఈరోజు ఈవినింగ్ వచ్చి స్టార్ట్ అయిపోతాం ఆంధ్రాకి. సో నిషాన్ గార్డెన్ చూసిన తర్వాత అక్కడైతే నేను చెప్తున్నానండి, ఒక్కసారి వెళ్తే మాత్రం డెఫినెట్గా రోజ్ ట్రీసే ఉన్నాయి. మీకు చూస్తే ఎక్కడ చూసినా రోజ్ ట్రీసే. సో ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి దాల్ లేక్ అనమాట. దాల్ లేక్ వచ్చేసి నేనైతే షికారా రైడ్కి నేను వెళ్ళలేదు, అంటే చాలా కోల్డ్ ఉందనమాట. బట్ జస్ట్ ఆ వ్యూ అయితే కవర్ చేశాను అనమాట. షికారా రైడ్ కంపల్సరీ వెళ్తే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి. ఎందుకంటే నాకైతే వాటర్ అన్నా కొంచెం కోల్డ్ చాలా భయం వేస్తుంది వెళ్ళడానికి. సో అందుకోసం నేనైతే వెళ్ళలేదు. సో ఈ దాల్ లేక్కి ఆపోజిట్లోనే మనకి గేట్ నెంబర్ 9కి ఆపోజిట్లోనే మనకి KFC అండ్ వాంగో అని చెప్పేసి ఉన్నాయి. ఒకవేళ సౌత్ ఇండియన్కి సంబంధించి ఏమైనా కావాలంటే మీరు అక్కడ విజిట్ చేయండి. సో మంచి ఫుడ్ దొరుకుతుంది అక్కడ. దోశ, మన బిస్మిల్లాబాత్ ఇటువంటివన్నీ చాలా బాగా దొరుకుతాయి. వాంగో మనాలిలో కూడా ఉంది అండ్ అలాగే కాశ్మీర్లో కూడా ఉంది. సో తమిళ్ ట్రెడిషన్కి సంబంధించింది. అండ్ KFC ఇంకా ఇంటర్నేషనల్ కాబట్టి KFC కూడా ఉంది, మనకి దొరికేస్తుంది అక్కడ కూడా. నేను ఎక్కడున్నానో తెలుసు కదా మీకు, శ్రీనగర్లో ఉన్నాను. అండ్ ఇప్పుడు వచ్చి లాల్ చౌక్ దగ్గర ఉన్నాను అనమాట. లాల్ చౌక్ మీ అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది. చాలా పొలిటికల్ మీటింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ, అంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. సో ఇది చాలా ఏమంటారు, అందరికీ తెలుసు, ఇది పెద్ద చాలా ఫేమస్ ప్లేస్ అనేసి. సో అక్కడి నుంచి తీసుకుంటున్నాను అనమాట. ఇంక మేము ఈరోజు వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయే ముందు ఇక్కడికి వచ్చి ఇక్కడ షాపింగ్ చేద్దామని చెప్పి వచ్చాను అనమాట. ఇక్కడ నేను షాల్ కూడా తీసుకున్నాను, కాశ్మీరీ షాల్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది కలర్, నాకు బాగా నచ్చింది. సో ఈ లాల్ చౌక్ దగ్గరికి వచ్చి లాస్ట్గా షాపింగ్ చేసేసి, నేను అసలు ఇక్కడ షాపింగ్ ఏం చేయలేదండి, సాఫ్రాన్ తీసుకున్నాను అంతే. అండ్ ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోతున్నాను అనమాట ఇక్కడ నుంచి. సో వెళ్ళిపోయే ముందు మేము యాక్చువల్గా ట్రైన్కి వెళ్తున్నాము. సో వెళ్ళిపోయే ముందు ఇక్కడికి వచ్చి మేము ఈ వీడియో తీసుకుంటాను అనమాట, మీకు కూడా షేర్ చేద్దాం అన్నట్టుగా. బాయ్ బాయ్.
కాశ్మీర్ వచ్చిన తర్వాత కుంకుమ పువ్వుని తీసుకెళ్ళడం మర్చిపోకూడదు కాబట్టి సో ఆల్రెడీ కుంకుమ పువ్వు మన దగ్గర ఉన్నా కూడా ఇక్కడ కుంకుమ పువ్వు తీసుకెళ్దాం అని చెప్పేసి నేనైతే డ్రై ఫ్రూట్ షాప్కి డ్రై నట్స్ అండ్ సాఫ్రాన్ ఎక్కడైతే అమ్ముతారో పెహల్గాం దగ్గర ఉంటాయండి ఈ షాప్స్ అన్నీ కూడా. సో అక్కడి నుంచి నేను ఇవన్నీ తీసుకున్నాను. సో ఏమేమి తీసుకున్నాను అనేది ఆల్రెడీ ఈ వీడియో ముందు నేను ఒక షార్ట్ పెట్టడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. మోస్ట్లీ ఇక్కడ సాఫ్రాన్ ఉంటుందండి. సాఫ్రాన్ వచ్చేసి మనకి 5 గ్రామ్సే 1500 పడుతుంది. రాజ్మా తీసుకున్నాను, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ తీసుకున్నాను, ఆల్మండ్ తీసుకున్నాను, వాల్నట్ తీసుకున్నాను, కావా చాయ్ యొక్క పౌడర్ తీసుకున్నాను అండ్ ఇంకా ఏవో 2-3 తీసుకున్నానండి, మర్చిపోయాను చెప్పడం. బట్ నేను షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక షార్ట్ చూడండి. అండ్ ఇది వచ్చేసి మీకు తెలుసు కదా అంజీరు ఇక్కడ ఫేమస్ కాదు కాబట్టి నేనైతే తీసుకోలేదు. సో అంజీరు అండ్ కాశ్మీర్ షాల్ తీసుకున్నాను. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీరు ఎంగేజ్ అయ్యారు అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్.